నిండుగా పారే నది ఒక్క ఏడాది మాత్రం వర్షాలేక ఎండిపోయింది. అప్పుడే అందులో దాగి ఉన్న నిజం బయటపడింది. ఇంతకు ముందెన్నడూ చూడని ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. కొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ఫోటోలు వైరల్గా మారాయి. ఇంతకీ ఆ నది చెప్పిన నిజమేంటి? వైరల్గా మారటం వెనుకున్న రీజన్ ఏంటి? ఇది ఫస్ట్ ఫోటో, ఇది సెకండ్ ఫోటో, ఇది మూడో ఫోటో. చూస్తున్నారా, నదిలో వందల కొద్దీ శివలింగాలు. ఇదే నదిలో నుంచి బయటపడే నిజం. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. షేర్ల మీద షేర్లతో వైరల్గా మారాయి. ఆ ఫోటోతో పాటు ఓ మెసేజ్ కూడా ఫుల్గా చక్కర్లు కొట్టింది. ఇది కాశీకి దగ్గరలోని ఓ నదిలో నుంచి బయటపడ్డ శివలింగాలు. చూసిన వెంటనే షేర్ చేయండి అనేది ఆ మెసేజ్ సారాంశం. ఈ ఫోటోలు, అందులోని శివలింగాలు చూడగానే ఈ ప్రాంతం గురించి అన్వేషణ మొదలైంది. కాశీ చుట్టుపక్కలంతా వెతికారు. అక్కడి స్థానికులను కూడా అడిగారు. పెద్దవాళ్లను ఆరా తీశారు. కాశీకి దగ్గరలో ఉన్న అన్ని నదులను పరిశీలించారు. కానీ శివలింగాలు ఉన్న ప్లేస్ దొరకలేదు కదా. కనీసం ఆనవాళ్లు కూడా కనిపించలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఫొటోస్? అప్పుడే కొత్త డౌట్ మొదలైంది. ఎవరో కొందరు కావాలని మామూలు నది ఫోటో తీసి వాటిని ఫోటోషాప్ చేసి శివలింగాలను పెట్టారా? లైక్లు, కామెంట్ల కోసం ఈ పని చేశారా? కానీ ఆ ఫోటోలను కాస్త కాన్సంట్రేట్ చేసి గమనిస్తే నిజానికి దగ్గరగా ఉన్నాయి. మరి ఎక్కడ ఉంది ఈ ప్లేస్? ఫోటోలతో పాటు ఈ డౌట్ కూడా ఇండియా వైడ్గా వైరల్గా మారింది. అదే ఈ ప్లేస్ ఎక్కడుందన్న ఈ క్వశ్చన్కు ఆన్సర్ దొరికేలా చేసింది. సోషల్ మీడియాలో చెప్పినట్టు ఈ ప్రాంతం కాశీలోనిదో అక్కడికి దగ్గరలోనిదో కాదు. ఈ ప్లేస్ కర్ణాటకలోనిది. ఉత్తర కర్ణాటకలోని సిరిసి జిల్లాలో పారుతున్న షల్మల నదిలోనిది ఈ అద్భుత దృశ్యం. ఈ ప్రాంతం పేరు సహస్రలింగ. ఎప్పుడూ నిండుగా పారే షల్మల రివర్ ఒక్క ఏడాది మాత్రం వర్షాల్లేక నీటి మట్టం తగ్గిపోయింది. అప్పుడే నీళ్ల కింద దాగి ఉన్న సీక్రెట్ బయటపడింది. నదిలో రాళ్ల నిండా ఎక్కడ చూసినా శివలింగాలు, నందుల ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. ఇక్కడి స్థానికులు 1000 శివలింగాలు ఉంటాయని చెప్తున్నా అంతకంటే ఎక్కువే ఉండొచ్చనే వాదనలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి సహస్రలింగ అని పిలుస్తున్నారు.